అది ఆటోమేటిక్గా. హలో అండి, పాచి జిమ్ముతున్నానండి. ఈరోజు పాచి జిమ్మి ముగ్గేయాలి. వాకిట్లో పాచి జిమ్ముతున్నాను. పాచి మొత్తం చిమ్మేసి బాగా దుమ్ము కొట్టుకుపోయిందండి. 4 రోజులైంది ముగ్గేసి. పాచి జిమ్మి కల్లాపు చల్లి ముగ్గేయాలి. అందుకని చిమ్ముతున్నాను అనమాట. దువ్వ రేగిపోతుంది, బాగా రేగిపోతుంది దువ్వ. చూడండి ఎంత ఉందో చూడండి దువ్వ. బాగా దువ్వ వచ్చేస్తుంది చిమ్ముతుంటే, పోగు చేస్తుంటే మొత్తం మట్టే. చూడండి ఎట్లా రేగుతుందో దువ్వ. చిమ్మటం అయిపోవచ్చిందండి. చిమ్మటం అయిపోయింది. పక్కన సుబ్రతమ్మ కొంచెం పేడ తీసుకొచ్చి పెట్టింది తెపాలలో. ఆ పేడ నీళ్ళల్లో కలిపేస్తున్నాను అనమాట. అది గట్ట వేసేసి పేడ నీళ్ళల్లో కలిపేస్తున్నాను. కలిపేసి బాగా కలిపేస్తున్నాను అనమాట. నీళ్ళల్లో కొంచెం నీళ్ళు పోసి దాంట్లోనే కొంచెం నీళ్ళు తీసుకొచ్చి పోస్తాను అనమాట. దాంట్లోనే మొత్తం శుభ్రంగా పోసేసి నీళ్ళు పేడ కలిపేసాను అనమాట. బాగా శుభ్రంగా చలిగా ఉండి గుడ్డ కూడా కట్టుకున్నాను నెత్తికి. కలిపేసి చల్లేస్తున్నాను అనమాట. కొంచెం పలచగా చల్లి తొందరగా ముగ్గేసేద్దాం. ఏదన్నా చిన్న ముగ్గు ఆ రోజు బాగాలేదనమాట. గబగబా చల్లేస్తున్నా. కొద్దిగా చల్లేసి చక్కగా చల్లితే మళ్ళీ ఆరదని పలచగా చేతితో పోస్తున్నాను అనమాట. చల్లేస్తా గబగబా మెల్లిగా పోసేసి అక్కడ కొద్దిగా చల్లేసి ఎట్లా ఉందో అక్కడ చల్లేస్తున్నాను అనమాట. ఇంకా కాస్త శుభ్రంగా నీళ్లు పోసేసి బాగా చల్లేసి బాగా పోసేసి పలచగా చల్లటం అయిపోవచ్చిందండి. బకెట్ నీళ్ళు సరిపెట్టేశాను. అంత బాకిలంతా ఎక్కువ పోస్తే ఆరదని ఒక బకెట్ నీళ్ళతోనే సరిపెట్టేసా. ఇక అయిపోయినట్టుండి నీళ్ళు. ఆ పక్కన పోసేసా కాసిని ఆరబోసేసా. ఇంకా నీళ్ళు పోసి కడిగేస్తాను అనమాట బకెట్ పాట. దాంట్లో ఉంటే కాస్త తీసి తెపాలతో పోసేసుకున్నాను. బకెట్తోనే పోసాను, తెపాలతోనే పోసుకున్నాను. శుభ్రంగా కడిగేసి అది కూడా బాగా అవతల బారబోసాను అనమాట. అయిపోయింది. ఇంకా బకెట్ అక్కడ పెట్టేసి చీపిరి తీసుకొచ్చి అదంతా చిమ్మేసాను అనమాట. మళ్ళీ శుభ్రంగా బాగా శుభ్రంగా జిమ్మేసా దాన్ని. చూడండి అది జిమ్మేసాను. బాగా తడంతా ఒక్కరో కూడా లేకుండా కిందకి కొట్టేసా మొత్తం. ఆ వాటర్ అంతా నీట్గా కొట్టేసేసాను అనమాట. అది కూడా శుభ్రంగా పోయినాయి. ఎటుకు నీళ్ళు అట్టే పోయినాయి అనమాట. అవి చూడండి ఎట్లా బురద అయిపోయిందో. శుభ్రంగా ఆరబెట్టేసాను. బాగా చిమ్మేసాను అనమాట. శుభ్రంగా ఆరిపోద్దని బాగా శుభ్రంగా ఆరిపోతుంది అనమాట. నిమ్మంతా లేకుండా శుభ్రంగా చేశాను అనమాట. మొత్తం శుభ్రంగా చిమ్మేసి చీపిరి తీసుకెళ్ళి బండ్లు కడుగుదామని బండ్లు కూడా కాసి నీళ్ళు పోసి కడుగుదామని చెప్పి చేశాను అనమాట. తెపాలతో కాసిన నీళ్ళు తీసుకొచ్చి కాసిన పోసి కడిగాను అనమాట. ఇక అక్కడ తీసుకొచ్చి తులసమ్మ దగ్గర ఆ బండ్ల మీద శుభ్రంగా కడిగేసాను అనమాట. బండ్ల మీద సంతకం పెట్టలేదు.
బాగా శుభ్రంగా కడిగేసి కొద్దిగా పోసి బండ్లన్నీ శుభ్రంగా రుద్దేశాను అనమాట. మురికంతా పోయిద్ది అనమాట కడిగేస్తే. ఆడే రంగు ముగ్గు కూడా వేసిందంటే అది పచ్చగా కనపడతా బండ్ల మీద. శుభ్రంగా వేసేసాను. ఇంకో అది కడిగేసాను అనమాట. శుభ్రంగా చీపురుతో రుద్ది బండలు మొత్తం నీళ్ళన్నీ జిమ్మేసా బయటికి, ఒక్క చుక్క నీళ్ళు లేకుండా. కడగటం అయిపోవచ్చింది బండ్లు. అది అనమాట. బాగుంది, శుభ్రంగా ఉంది. ఇంకా ఇంకా ఆరిపోయిందండి వాకిలి. ఆరిపోతే ముగ్గు తీసుకెళ్తున్నాను అనమాట. ముగ్గు తీసుకెళ్ళి సన్నగా బార్డర్ వేసేసాను అక్కడ. చిన్న మెలికేసా, ఎక్కువ వేయలేక ఎంత కొద్దిది అనమాట, సన్న మెలిక. అది అట్లా వేసేసా కొద్దిగా, నేను చాలు అనుకున్నాను అనమాట. ఇంకా మధ్యలో చిన్న పువ్వు వేద్దామని చెప్పి డిజైను అట్ట గీసా. ఆ ఫ్లవర్ కూడా చాలా చిన్నదిగా వేసేసా. అట్ట వేసి కింద గీసి 2 ఆకులు వేసాను అనమాట. అంతే, ఇంకా సింపుల్గా అటొక ఆకు ఇటొక ఆకు వచ్చింది, అంతే అన్నమాట. అది అయిపోయింది ఆ డిజైన్. అంతే, ఇంకా సింపుల్గా వదిలేసి చుట్టూ బార్డర్ గీద్దామని చూసా. 3 పక్కల గీయాలిగా ఇంకా బార్డరు. అక్కడ కూడా చిన్న డిజైన్ గీసాను అనమాట, సన్న డిజైను. మూడు పక్కల ఒక అతికత్తి గీసాను అనమాట ఆ డిజైను. 3 ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. ఆ పక్క 3, ఈ పక్క 3, మూడో పక్క 3. ఇంకంతే, అక్కడ అయిపోయింది. మళ్ళీ ఈ పక్కకు వచ్చేసా. మొత్తం కలిపేసేసాను అనమాట 4 పక్కలకి. 3 పూలు వచ్చినాయండి ప్రతి పక్క. అంతే, ఇంకా ఆ పువ్వు కూడా అయిపోయింది. ఇంకా ఇంట్లో ముగ్గు పెట్టేసి కలర్స్ తీసుకొద్దామని ఇంట్లోకి వెళ్ళాను అనమాట. ముగ్గు ఆడ పెట్టేసేసి కలర్ తీసుకొచ్చాను. రాణి కలరును ఆకుపచ్చ తెచ్చాను అనమాట. అది చిలకపచ్చ, రాణి కలరు చిలకపచ్చ. ముందు రాణి కలర్ వేయకుండా చిలకపచ్చ వేసాను. చిలకపచ్చ ఆకులకి వేసేసి మధ్యలో రాణి కలర్ వేసాను అనమాట. భలే అందం వచ్చింది ముగ్గుకి. చిలకపచ్చ, రాణి కలరు. ఆ ఆకులకు కూడా చిలకపచ్చ వేసాను, కింద ఆకులకు కూడా. మధ్యలో రాణి కలర్ వేసేసా. భలే ఉందన్నమాట కలర్ ఆ రోజు ముగ్గు. ఆ కింద మధ్యలో పువ్వుకి రాణి కలర్ వేసాను అనమాట. అది వేసిన తర్వాత మళ్ళీ పసుపు రంగు కోసం వచ్చాను అనమాట. అది పసుపు కలరు. పసుపు, ఎరుపు వేసాను అనమాట వాటికి. అదిగో చుట్టూ ఒక్కొక్క పువ్వులో కత్తి పసుపు. చుట్టూ కాస్త పసుపు వేసుకొచ్చాను మొత్తానికి. 3 పక్కల కదండి, 4 పక్కలు వేసేసాను పసుపు. ఆ పక్క ఈ పక్క మొత్తం వేసి తర్వాత కుంకుమ వేసాను అనమాట. ఇక దాంట్లో ఇంకా అయిపోయిందండి ముగ్గు వేయటం. పైన ముగ్గు గీసాను అనమాట రంగు మీద. పసుపు కుంకుమ వేసేసినాక ముగ్గు మీద చుట్టూ ముగ్గు గీసాను అనమాట. మళ్ళీ డబల్ గీత గీస్తే బాగుంటుందని. చాలా బాగుంది అటు గీసిన తర్వాత ఫ్లవరు.
చాలా బాగుంది. ఫ్లవర్ అంతా వేయటం అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. బాయ్. బాయ్.